హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామ బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. నాగ చైతన్య శోభితల పెళ్లి తర్వాత చాలా కాలంగా అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం తండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా, చందు మొండేటి దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నివాసు నిర్మించారు. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రాజు సముద్రంలో చేపల వేటకు వెళ్తాడు. తన తోటి వారి కోసం అండగా నిలబడుతూ ఉంటాడు. మరోవైపు సత్య అంటే రాజుకు ప్రాణం. రాజు అంటే సత్యకి కూడా అంతే ప్రాణం. చిన్నతనం నుంచే వీరిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన రాజుని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలు పాలైన రాజు, అతని టీం రాక కోసం సత్య ఏం చేసింది, రాజు కోసం సత్య ఎంతటి వేదన అనుభవించింది, అసలు మనసులో రాజును పెట్టుకుని సత్య ఎందుకు మరో పెళ్లికి ఒప్పుకుంటుంది, చివరకు సత్య రాజు ఒకటి అయ్యారా లేదా అనేది తెలియాలంటే బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఈ తండేల్ కథలోని వాస్తవిక అంశాలు, అలాగే ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్, అక్కినేని నాగచైతన్య పాత్రలోని ఎమోషన్స్, సాయి పల్లవి పాత్రలోని ఆవేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన కోణంలో సాగే సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి బలమైన ఎమోషన్ సన్నివేశాలతో కొన్ని హార్ట్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్స్ ను కూడా ఆయన బలంగా రాసుకున్నారు. అలాగే చైతుకి, సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. హీరోగా నాగ చైతన్య నటన చాలా బాగుంది. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతు తన పాత్రలోకి ఒదిగిపోయాడు. మానసిక సంఘర్షణతో అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండే తన పాత్రను సాయి పల్లవి పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ఆ పెయిన్ అర్థమయ్యేలా కేవలం తన కళ్లల్లో సాయి పల్లవి చూపించిన హావభావాలు మెచ్చుకోదగినవి. మరో కీలక పాత్రలో నటించిన దివ్యా పిళ్ళై తన నటనతో ఆకట్టుకోగా, ఇక ఎప్పటిలాగే మరో పాత్రలో కనిపించిన ఆడుకాలం నరేన్ కూడా బాగా నటించాడు. కరుణాకరణ్ తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా సాయి పల్లవిపై వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దర్శకుడు చందు మొండేటి రచయితగా, దర్శకుడిగా ఆకట్టుకున్నారు. ఇక మొత్తంగా చూసినట్టయితే తండేల్ అంటూ వచ్చిన ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా బలమైన ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ సీన్స్ తో సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పైగా గుడ్ కంటెంట్ తో పాటు డీసెంట్ మేకింగ్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. అయితే స్క్రీన్ ప్లేలో కొంత స్లో నెరేషన్ సినిమాకి కాస్త మైనస్ అవ్వగా, చైతు, సాయి పల్లవి తమ నటనతో సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్లారు. చందు మొండేటి రచన, దర్శకత్వం కూడా మెప్పించాయి. మొత్తం మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.